వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో ర్యాపిడో డ్రైవర్పై దాడి కేసులో పురోగతి. పోలో యాప్ ముఠా అరెస్ట్. నంద్యాల జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రులు తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్. శ్రీశైలం రైతుల సాగునీటి సమస్యలపై శిల్పా చక్రపాణి రెడ్డి గలం. త్వరలోని కార్యాచరణ ప్రకటన. నంద్యాలలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. నంద్యాల ఎస్బీఐ కాలనీ చెరువు కట్ట అభివృద్ధిలో కొలతల వివాదం. పారదర్శకంగా సర్వే చేయాలని డిమాండ్. ఆత్మకూరులో విషాదం. భార్య అంత్యక్రియల వేళ గుండెపోటుతో భర్త మృతి. ఓటరు జాబితా నోటీసులపై ఆందోళన వద్దు. క్లారిటీ ఇచ్చిన నంద్యాల జిల్లా అధికారులు. సాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని నిలదీయాలి. శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపు. ఆలగడ్డ యూపీహెచ్లో మలేరియా నివారణ, దోమల నియంత్రణపై అవగాహన సదస్సు. డోన్ సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీలో లిఫ్ట్ ప్రమాదం. 2 కార్మికులకు తీవ్ర గాయాలు. నంద్యాలలో ర్యాపిడో డ్రైవర్పై దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ నెల 15వ తేదీన ర్యాపిడో డ్రైవర్ మనోజ్ కుమార్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాడికి పాల్పడిన 4 నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితులను బొల్లెద్దుల పవన్ కుమార్, గుర్రం వెంకట నాగచరణ్, పసుపులెట్టి వెంకట ఉమాకాంత్, బాల్శెట్టి హేమంత్ గా పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 7,200 నగదు, కత్తులు, ఇనుపరాడ్లు, 4 మొబైల్ ఫోన్లు, 1 మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. నిందితులు పోలో యాప్ ద్వారా పరిచయాలు ఏర్పరచుకొని ఆ పరిచయాలను ఆసరాగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలో యాప్ ద్వారా పరిచయమై ఇలాంటి ఘటనల్లో బాధితులైన వారు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏఎస్పీ సుస్మిత సూచించారు. అదేవిధంగా యువత యాప్లను ఉపయోగించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ సుస్మిత సూచించారు. తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో పరిచయాలు పెంచుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. నమస్కారం అండి. మన నంద్యాల జిల్లాలో నంద్యాల సబ్ డివిజన్లో ఆన్ 15th of August అరౌండ్ 10 PM ఇక్కడ ఉన్న నంద్యాల పబ్లిక్ స్కూల్ అది దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ ఒక మేల్ పర్సన్, ఒక 30 years old మేల్ పర్సన్కి 4 జాయిన్ చేసి అక్కడ ఒక రాబరీ జరిగింది. ఆ రాబరీ జరిగిన తర్వాత ఈ విక్టమ్ని కూడా బాగా కొట్టారు, బ్లీడింగ్ ఇంజురీస్ కూడా వచ్చింది. తర్వాత హీ గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మనకి 17th of August మన నంద్యాల తాలూక్ పిఎస్లో విక్టమ్ వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్లో అతను ఆన్ August 15th ఈ నైట్ అరౌండ్ 10 o'clock ఒక తెలియని అన్నోన్ పర్సన్స్ 4 persons దిస్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అతన్ని అటాక్ చేసి
అతని దగ్గర ఉన్న అమౌంట్ అండ్ మొబైల్ ఫోన్స్ని రాబరీ చేసి వెళ్ళిపోయారు. అతను బ్లీడింగ్ స్టేట్లో అక్కడైనా పెట్టి వెళ్ళిపోయారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. అది ప్రకారం మన నంద్యాల తాలూక్ సిఐ గారు 158/2026లో BNS 309 సెక్షన్ కింద రాబరీ కేసు ఒకటి కట్టారు. ఈ కేసు కట్టి మనం ఎస్పీ సార్, నంద్యాల జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఒక 2 టీమ్స్ని ఫామ్ చేశాము. ఈ విక్టిమ్ ఇంట్రాగేషన్కి ఒక టీము అండ్ CCTV ఫుటేజెస్ అండ్ అన్ని ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇంకా ఒక టీము అండర్ నంద్యాల తాలూక్ సిఐ గారు అండ్ SIs 2 SIs కింద టీమ్ సెపరేట్గా ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో ఇన్వాల్వ్ అయిన 2 వీలర్స్ని మనం ఐడెంటిఫై చేసాము. ఒక మోటార్ బైక్ని ఐడెంటిఫై చేసాము అండ్ ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ కూడా ఈ రోడ్లో ట్రావెల్ చేసినారు. అలాంటి CCTVsని మనం ఐడెంటిఫై చేసి ఈ 4 అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేసి నిన్న రోజు వాళ్ళు అరెస్ట్ జరిగింది. 4 మెంబర్స్ని మనం నందమూరి నగర్ దగ్గర నిన్న రోజు అరౌండ్ 9 PM ఈ 4 అక్యూజ్డ్ పీపుల్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈ అరెస్ట్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ అండ్ క్వశ్చనింగ్లో మనకి వాట్ కేమ్ అవుట్ ఇస్ దాట్ మనకి విక్టమ్ పోలో యాప్ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా ఈ అన్నోన్ పర్సన్స్కి చాటింగ్ చేస్తున్నారు. అలాంటి చాటింగ్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ పరిచయం అయ్యి ఆ పర్సన్ ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, మీరు కూడా వస్తారా అని కాల్ చేసి అతన్ని ల్యూర్ చేశారు. అతన్ని ల్యూర్ చేసి అతను అక్యూజ్డ్ బైక్లో విక్టమ్ని తీసుకువెళ్ళారు. విక్టమ్ని తీసుకువెళ్ళి ఆ ఫంక్షన్ హాల్కి వెళ్లకుండా వేరు చోట్ల డైవర్ట్ చేసి అక్కడ 3 ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు విత్ కొన్ని నైవ్స్ అండ్ కొన్ని ఐరన్ రాడ్స్ పట్టి అక్కడ వెయిట్ చేసి ఇతన్ని బాగా కొట్టి అతని దగ్గర ఉన్న గోల్డ్, మనీ, మొబైల్ ఫోన్ అన్ని ఇవ్వండి అని బెదిరించారు. ఒక 1/2 an hour 40 minutes అలాంటి బెదిరించి అతను దగ్గర నుంచి 7,200 రూపీస్ క్యాష్ అండ్ ఒక మొబైల్ ఫోన్, అతను సామ్సంగ్ మొబైల్ ఫోన్ని కూడా థెఫ్ట్ చేశారు. ఈ థెఫ్ట్ చేసినప్పుడు అతనికి మన విక్టమ్కి కూడా హెడ్లో ఐరన్ రాడ్లో కొట్టిన బ్లీడింగ్ ఇంజురీస్ అండ్ మౌత్ నుంచి కూడా బ్లీడింగ్, స్వెల్లింగ్ ఇంజురీస్ వచ్చింది. అలాంటి అక్కడ వదిలిపెట్టి వెళ్ళారు. అక్కడి నుంచి మన విక్టమ్ అతను ఫ్రెండ్స్కి వేరు ఒక వాచ్మెన్ ఫోన్ నుంచి కాల్ చేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇది తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అనేది పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అనేది మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఈ అక్యూజ్డ్ మనం చూసాము అంటే 4 members, all 4 members are from local only. ఈ బొల్లెదుల పవన్ కుమార్, గుర్రం వెంకట నాగచరణ్, పసుపులేటి వెంకట ఉమాకాంత్, బాల్శెట్టి హేమంత్. అందరూ ఏజ్ చూసారంటే 19-20 years ఓల్డ్ పీపులే ఉంటారు. ఆల్ ఆర్ ఫ్రమ్ ఉప్పారిపేట అండ్ కోటా స్ట్రీట్. అందరూ నంద్యాల టౌన్ లోకల్ వాళ్ళు. ఈ 4 మీద కూడా పాత క్రిమినల్ హిస్టరీ అలాంటి ఏమీ లేదు. ఇక్కడే నార్మల్ మెకానిక్ పని, కూలీ పని అలాంటి చేస్తున్న వాళ్ళే ఈ ఆఫెన్స్ అనేది చేశారు. మనం వాళ్ళు క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు, వాళ్ళు మొబైల్ ఫోన్స్ని వెరిఫై చేస్తున్నప్పుడు మనకి బయట వచ్చింది ఏంటి అంటే ఈ పోలో యాప్ అని ఒక యాప్ అందరూ మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకున్నారు. నంద్యాల జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ అంటూ బోర్డులు ఏర్పాటు చేసి రోగుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు లేకుండా పలువురు క్లినిక్ల పేరుతో ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులతో పాటు మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా ప్రచారం చేసుకుంటూ ఆ స్థాయిలో ప్రత్యేక వైద్య నిపుణులు, ఆధునిక వైద్య పరికరాలు లేని ఆసుపత్రులపై అధికారులు నిఘా, తనిఖీలు కొరవడ్డాయి. ఇటీవల నంద్యాల ఒక ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన తెలిసిన మాట విదితమే. జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతున్నది. పట్టణాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లో సైతం మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, ఎమర్జెన్సీ కేర్ ఇలా ఆకర్షణీయమైన పేర్లతో పదుల సంఖ్యలో ప్రైవేట్ ఆసుపత్రులు నెలకొన్నాయి. జిల్లా వైద్య శాఖ అధికారులు మాత్రం తనిఖీలు ఏమాత్రం చేయటం లేదు. వారికి తెలిసినా తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలోని రైతుల సాగునీటి సమస్యలపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గలమెత్తారు. నంద్యాలలోని వైకాపా కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించి పంటల సాగు పరిస్థితి
పరిస్థితులు, సాగునీటి సమస్యలపై వారి అభిప్రాయాలు, సలహాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించేందుకు త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. శ్రీశైలంలో భారీగా నీటి నిల్వలు ఉన్నప్పటికీ వెలుగోడు రిజర్వాయర్, సిద్ధేశ్వరం ప్రాంతాలకు అవసరమైన నీటిని అందించలేకపోతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో తక్కువ నీటి నిల్వలు ఉన్న సమయంలోనూ రైతులకు సాగునీరు అందించామని, ప్రస్తుత ప్రాజెక్టుల్లో నీరు ఉన్నా రైతులకు ఎందుకు నీరు అందడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ నీటి వినియోగంపై చంద్రబాబు ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించడం లేదని ఆరోపించారు. మా యొక్క రాయలసీమ రైతాంగాన్ని కాపాడమని కోరుతా ఉన్నాం. మా నియోజకవర్గంలో ఎంతోమంది భూములు ఇచ్చినటువంటి నందికొట్కూరు, శ్రీశైలం నియోజకవర్గంలో భూములు ఇచ్చినటువంటి రైతాంగం ఎంతోమంది, ఈరోజు ప్రాజెక్టులకు భూములు ఇచ్చినటువంటి రైతాంగం ఎంతోమంది ఈరోజు ఎన్నో రకాలుగా ఈ ప్రాజెక్టుల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి రైతాంగాన్ని దృష్టి పెట్టుకొని, రైతాంగం శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి నీటిని కనీసం 854 అడుగుల్లో నీళ్ళు రావాలంటే 70 టీఎంసీలు పక్క పోయినా, దాదాపు 60-70 టీఎంసీలు పక్క పోయినా 110 టీఎంసీల నీటిని మనకు రావాల్సిన వాటా ప్రకారం, మునిసిపల్ ప్రకారం ఇప్పుడైనా కళ్ళు తెరిచి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని నింపాలి అనేది మా ప్రతిపాదన. అదేవిధంగా గోరుకల్లు నింపాలి, అవుకు నింపాలి, మైలవరం నింపాలి, గండికోట ఈ నీటి ద్వారా మనకు వచ్చేటువంటి వాటా ద్వారా ఈరోజు నీళ్లు నింపుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నీళ్లు నింపాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా బ్రహ్మసాగర్ గుడిక నీళ్లు నింపడానికి మనకు వచ్చే వాటాలోనే సరిపోతాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క దృష్టిలో పెట్టుకొని వెలుగోడు రిజర్వాయర్ని నింపాలని, మీరు నింపని ఎడల మేము రైతాంగంలో ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి రైతాంగం ఇప్పటికే నేను నంద్యాల జిల్లా రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఒక కమిటీ సభ్యునిగా ఇప్పటికే ఎన్నో జిల్లాలు తిరిగి ప్రజలను చైతన్యవంతం చేస్తూ రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయాలని దానితో ఎన్నో రకాలుగా ఎన్నో చోట్ల పోతిరెడ్డిపాటికి వెళ్ళాం, గోరుకల్లు రిజర్వాయర్ను సందర్శించాం, అదేవిధంగా అవుకు రిజర్వాయర్ను సందర్శించాం. రేపు నెక్స్ట్ వెలుగోడు బనకచెర్ల రిజర్వాయర్లను సందర్శించబోతూ ఉన్నాం. నా జిల్లా దాదాపు రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రాంత వాసులం అందరం కలిసి కూడా త్వరలో ఈ యొక్క వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తో పాటు బనకచెర్లను కూడా విజిట్ చేసి సిద్ధాపురాన్ని కూడా విజిట్ చేస్తాం. తప్పకుండా ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి. ఈ వర్షాభావ పరిస్థితులు చూస్తూ ఉంటే అరకొరగా ఉన్నాయనే వాస్తవం తెలుస్తూ ఉంది. ఇది ఆగస్టు వరకే నీళ్లు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వేసుకున్నటువంటి రైతాంగాన్ని కాపాడుకోవాలన్నా, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలన్నా, పశుపక్షాదులను కాపాడుకోవాలన్నా, ఇప్పుడు ఉన్నటువంటి శ్రీశైలంలో ఉన్నటువంటి నీటిని తరలించి ఈ యొక్క వెలుగోడు రిజర్వాయర్ను అదేవిధంగా సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ నింపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ఈరోజు ప్రణాళిక రూపంలో మొదలుపెట్టి ఈ నెలాఖరులోపు వర్షాల ప్రభావ పరిస్థితులు గమనించి ఒకవేళ ఈ ప్రభుత్వమే స్పందించకపోతే, ఇప్పటి వరకు డిడిఆర్సీ మీటింగులు పెట్టిన పాపాన అవ్వలేదు ఎక్కడే కానీ, అదేవిధంగా జిల్లా పరిషత్ మీటింగులు దీన్ని చర్చించిన పాపాన పోలేదు, అదేవిధంగా జిల్లా సమావేశాల్లో కూడా చర్చించిన పాపాన పోలేదు. కాబట్టి దీనిపైన మేము ఒక ప్రభుత్వం పైన నిద్ర మేలుకొల్పడం కోసం, నటిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పడం కోసం ఈ యొక్క ప్రణాళికను ఒక వారం 10 రోజులలో మేము ట్రాక్టర్ల ద్వారా మా నియోజకవర్గంతోనే మొదలుపెట్టి దాదాపు 200 నుంచి 300 ట్రాక్టర్లలో మేము వెలుగోడు రిజర్వాయర్ను ముట్టడించడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము ఈ ప్రణాళిక ముందుగా ఒకసారి కలెక్టర్ నంద్యాల పట్టణంలోని స్థానిక నూనెపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు మనము ఈరోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నాము అంటే ఆయన తెచ్చిన టెక్నాలజీ అని, సర్పంచులకు చెక్కు పవర్ని ఇచ్చింది కూడా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీనే అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య, మాజీ అధికార ప్రతినిధి ఊకొట్టు వాసు, జిల్లా ఉపాధ్యక్షుడు పబ్బతి అబ్రహాం, ఆనందరావు, పుష్పరాజు, ఇన్ఛార్జి చాకలి పుల్లయ్య, నరసింహులు, నాగరాజు మొదలగు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఒక సుదినము, ఒక దుఃఖకరమైన
రోజు. ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీ మరణాంతరం తర్వాత కాంగ్రెస్ పెద్దలందరూ కూడాను రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రి హోదాలో పీఠమెక్కించడం జరిగింది. తల్లి మరణాంతరము ఒక పక్క బాధ, ఒక పక్క భారతదేశ ప్రజలు ఆశలు, ఆకాంక్షలు, సంక్షేమము, అభివృద్ధి ఫలాల కోసం ఆలోచిస్తూ వారు 1991 మే వరకు భారత ప్రధానమంత్రిగా సాగి ఎన్నో అభివృద్ధి ఫలాలు భారతదేశ ప్రజలకు అందించారు. ఎందుకంటే ముఖ్యంగా వ్యవసాయము, విద్యార్థులకు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్ని రంగాలలో తనదైన శైలిలో ఎంతో అభివృద్ధి చేశారు. ఆ మహానుభావుడు ఈరోజు వారి జయంతి సందర్భంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి నివాళులు అర్పిస్తూ వారి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. మరి వారు చేసిన సంక్షేమ ఫలాలు కూడా ఈరోజు ఏ ప్రభుత్వమైనా భారతదేశంలో కొనసాగించగలుగుతుందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని చెప్పి చెప్పక తప్పదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై రాజీవ్ గాంధీ, జై రాజీవ్ గాంధీ. ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20వ తేదీ జన్మించడం జరిగింది. వాళ్ళమ్మ మరణాంతరం శ్రీమతి ఇందిరాగాంధీ మరణాంతరము రాజీవ్ గాంధీ మన భారతదేశానికి 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగడం జరిగింది. ఆనాడు తమిళనాడులోని ఎల్టీటీ మానవ భవం చేతుల పెరంబదూరులో మరణించడం జరిగింది. రాజీవ్ గాంధీ ఈరోజు మనం ఫోన్ మాట్లాడుతున్నామంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు కనిపెట్టిన విషయం అని చెప్పి తెలియజేసుకుంటాము. మరి ముఖ్యంగా సర్పంచులకు ఆ రోజు చెక్ పవర్ కేటాయించి నేరుగా నిధులు కూడా సర్పంచులకు చెక్ పవర్ ద్వారానే డ్రా చేసుకోవడానికి కూడా కనిపెట్టినటువంటి మహానుభావుడు రాజీవ్ గాంధీ అని చెప్పక తప్పడం లేదు. ఈరోజు పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రులు ఎలా ఉన్నారంటే పేరుకేమో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పదవులు ఇస్తున్నాం అంటున్నారు, తర్వాత వాళ్ళకు సరైన సంసిద్ధం కల్పిస్తున్నాం అంటున్నారు. కానీ అదంతా ఉత్తది అని చెప్పి మేము తెలియజేసుకుంటాము. మరి రాజీవ్ గాంధీ గారు ఆ రోజులలో మన భారతదేశం ప్రధానమంత్రిగా చేసినప్పుడు ఎన్నో మౌలిక సదుపాయాలు కూడా కల్పించి అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ, తర్వాత బ్యాంకులు రుణాలు కానీ ఇవన్నిటి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మైనార్టీలకు మంజూరు చేయడం జరిగింది. ఈనాడు పరిపాలిస్తున్నట్టు బీజేపీ ప్రభుత్వము కేవలం అంబానీ, ధీరుభాని, తర్వాత ఆదాని వాళ్ళకు మేలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం వాడుతున్నటువంటి సెల్ సిమ్లు అయితే జియో సిమ్ కానీ అదాని సిమ్లు అని చెప్పి తెలియజేసుకుంటాము. మరి ముఖ్యంగా వారి కుమారుడైన రాహుల్ గాంధీ గారు మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతున్నది. కావున 2029లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నంద్యాల ఎస్బీఐ కాలనీలో చెరువు కట్ట అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో కొలతల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. చెరువు కట్ట అభివృద్ధిలో భాగంగా కొంత భూమిని కొలతలు వేసి తొలగించగా అందులో రైతుకు చెందిన పంట పొలం భాగం పోయిందని, అదే సమయంలో పక్కనే ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లకు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని స్థానిక వాకర్స్ ఆరోపిస్తున్నారు. చెరువు కట్ట అభివృద్ధి పేరుతో రైతు భూమికి మాత్రమే కొలత ఏర్పడడం, పక్కనే ఉన్న వెంచర్లకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకపోవటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కొలతలు వేసే సమయంలో తేడాలు జరిగాయా లేక వేరే కారణం ఏమైనా ఉందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్ట అభివృద్ధి పనుల్లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని వాకర్స్ డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి కొలతలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అనారోగ్యంతో భార్య మృతి చెందగా ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే భర్త గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన ఆత్మకూరులో చోటు చేసుకుంది. శ్రీరామ్ నగర్కు చెందిన మంగలి సుబ్బరాయుడు భార్య లక్ష్మీదేవి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా సుబ్బరాయుడికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో బంధువులు వెంటనే ఆయనను ప్రైవేట్ హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్దిసేపటి వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో శ్రీరామ్ నగర్తో పాటు ఆత్మకూరులో విషాద ఛాయలు అలముకున్నాయి.
నంద్యాల జిల్లా ఓటరు జాబితాలో పేర్లకు సంబంధించి అధికారులు నోటీసులు జారీ చేసినంత మాత్రాన ఓటు హక్కు కోల్పోతామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. నోటీసులు అందుకున్న వారు అందులో పేర్కొన్న తేదీన విచారణకు హాజరై ఆధార్తో పాటు అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలు, ధృవపత్రాలను సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు. నోటీసుల్లో పేర్కొన్న అభ్యంతరాలకు సంబంధించి తగిన ఆధారాలు అందుబాటులో లేకపోయినా నిబంధనల మేరకు సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా నోటీసులో సూచించిన ప్రక్రియను పాటించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. నీళ్లిస్తామని ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు రైతులకు ఎందుకు కనిపించడం లేదు? సాగునీటి సమస్యపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. గ్రామాల్లోకి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు రైతులు సాగునీటి సమస్యపై నిలదీయాలని శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకునేందుకే గ్రామాల్లోకి వస్తున్నారని, అయితే సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతుల సమస్యలను కూడా పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు సాగునీటి కోసం రైతులు ఎదురు చూస్తుంటే ఎమ్మెల్యే ఎందుకు కనిపించడం లేదు అని ప్రశ్నించారు. నువ్వు రైతాంగానికి ఉపయోగపడినటువంటి ఆ రోజు 3 టీఎంసీలు నీళ్ళు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషివి ఈరోజు 6 టీఎంసీ నీళ్లు కూడా ఉండి కూడా వేలుగోడలో ఎందుకు మీరు నీళ్ళు ఇవ్వడం లేదు అని ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు తిరగడానికి వాళ్ళు ఉన్నారు. గ్రామంలో నిలదీయండి. ప్రతి గ్రామంలో మనం ఏమన్నా ఆయన ఏమన్నా మాట్లాడని మనకు సంబంధం లేదు. మనం అడగాల్సిన ధర్మం మన చేతుల్లో ఉంది. మనం అడగాలి, కంపల్సరీ అడగండి అమ్మాయి పువ్వు పెట్టేది అన్నట్టు మనం కూడా ఎమ్మెల్యేను అడగాలి ఖచ్చితంగా. ప్రతి గ్రామంలో నీళ్ళు ఎప్పుడు ఇస్తామన్నా, అప్పుడు నీళ్లు లేనప్పుడు ఇచ్చినానని చెప్పి ఎలక్షన్లో ఓట్లు వేయించుకుంటువి, ఎలక్షన్లో ఓట్లు వేయించుకొని మళ్ళీ ఈరోజు నీళ్ళు ఇవ్వమంటే కనపడకుండా తిరుగుతూ ఉన్నామని చెప్పి ప్రశ్నించాలి ఖచ్చితంగా. గ్రామాల్లోకి వచ్చినప్పుడు తెలుగుదేశం నాయకులే చెప్పండి, మీ నాయకుడు లేదు, మీ నాయకుడు ముందుంటాడు అన్నట్టుగా మీ నాయకుని వెంట మేము కూడా సిద్ధంగా మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాం. సీఎం దగ్గరికి రావడానికి సిద్ధమే, ఎక్కడికి రావడానికైనా సిద్ధమే మేము కూడా అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు గ్రామాలలో తిరిగేటప్పుడు గ్రామాలకు ఇప్పుడు వస్తూ ఉన్నారు. మా మంచి ప్రభుత్వం చెప్పుకోవడానికి, మా బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి, డబ్బా కొట్టుకోవడానికి వస్తూ ఉన్నారు. ఆ డబ్బా కొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళను ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క క్వశ్చన్ వేయండి. ఆ రోజు చెప్పావు, మాట ఇచ్చావు మాకు, నేను వస్తే మీకు నీళ్లు 2 కార్లకు 3 కార్లకు నీళ్ళు ఇస్తానని. ఇప్పుడు ఎందుకు అని చెప్పి నిలదీయమని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ పని చేస్తారని ఆశిస్తూ ఇంతతో ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఆళ్లగడ్డ పట్టణంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మలేరియా వ్యాధి నివారణ, దోమల నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ నరసింహ, డాక్టర్ గీతిక పాల్గొని ప్రజలకు మలేరియా వ్యాధి వ్యాప్తి నివారణ చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాఫలిస్ ఆడదోమ కాటు ద్వారా మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. మలేరియా ఒక ప్రాణాంతక వ్యాధి అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీనిని పూర్తిగా నివారించవచ్చన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవటం, దోమల ఉత్పత్తి ప్రదేశాలను తొలగించడం, రాత్రి వేళల్లో దోమతెరలు ఉపయోగించడం, పూర్తి చేతులు దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి శివచంద్రారెడ్డి, దస్తగిరి రెడ్డి, ఎంపీహెచ్ఓ శివరామలింగారెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు, ఏఎన్ఎం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకు ఆగస్ట్ 20 అనమాట. మనకు ఈరోజు ఏమంటే వరల్డ్ మస్కిటో డే. మెయిన్గా మనకు ఆగస్ట్ 20 ఈరోజు ఎందుకు చేసుకుంటున్నాము అంటే సర్ రెనాల్డ్ రాస్ అనే వ్యక్తి బ్రిటిష్ వైద్యుడు అనమాట. ఆయన మెయిన్గా ఏమంటే మనకు 1897లో ఒక దోమ ద్వారా మనకు మలేరియా వ్యాపిస్తుంది అనేది మనకు కనుగొన్నారనమాట. సో దానివల్ల మనం ఈరోజు చేసుకునే ముఖ్య ఉద్దేశం మనకు ఏమంటే మెయిన్ ఫీమేల్ అనాఫిలస్ అనే దోమ ద్వారా మనకు ఈ మలేరియా వ్యాపిస్తుందని ఆయన కనుగొన్నారు. సో మనకు ఆ తర్వాత మనకు ఈ దోమల వల్ల వచ్చేది ఏమంటే మనకు మలేరియా కానీ డెంగ్యూ కానీ ఈ జపనీస్ ఎన్సెఫలైటిస్ కానీ ఇలాంటి ఎన్నో రోగాలు ఉన్నాయి మనకు. సో వాటి నుంచి మనకు అరికట్టడానికి మెయిన్గా ఏమంటే మనకు ఈ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మనకు ఫ్రైడే డ్రైడే అనే ప్రోగ్రామ్ కూడా చేసుకుంటున్నాము. సో మన ప్రభుత్వం సైడ్ నుంచే కాకుండా మన ప్రజలు కూడా అంటే మీరుండే వీధిలో కానీ మీరుండే ఇంట్లో కానీ ఈ పాత టైర్లు కానీ ఇంకేమైనా ఈ పుల్ల కుండీలు కానీ ఫ్రిడ్జ్లు వెనకాల ఉండే ఎక్కడైనా ఈ వాటర్ స్టోరేజ్ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ మీరు క్లియర్ చేసుకొని అవన్నీ మీరు ఎండబెట్టుకుంటే సో మనకి ఏమంటే దోమల నివారణ అనేది మనము చేసుకోవచ్చు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం మనం దీన్ని కనిపెట్టిన సార్ రొనాల్డ్ సార్ను మనం ఈరోజు ఆయన పూజించుకోవడము,
ఆయనకు నివాళులు అర్పించుకొని ఈరోజు మన వైద్య సిబ్బందితో ర్యాలీ చేయడం జరిగింది. ఈయన 1857 నుంచి 1932లో ఈ ప్రపంచ మలేరియా పరాణజీవిని వల్ల మనకి మలేరియా జ్వరం వస్తుందని కనుగొన్నాడు. అప్పటి నుంచి కూడా ఈ దోమల పెరుగుదల వల్ల అన్ని జవాబులు అంటే మలేరియా, పైలేరియా, మెదడువాపు, డెంగ్యూ ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వము వైద్య సిబ్బంది మాత్రమే కాకుండా ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి వాళ్ళ ఇంటి పరిసరాల్లో కానీ ఇళ్ళల్లో కానీ దోమలు పెరగకుండా చూసుకొని ఆ దోమలు పుట్టకుండా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు చేసుకుంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని మన ప్రభుత్వం తెలియజేస్తుంది. మన వైద్య సిబ్బంది కూడా మీకు అవగాహన కల్పిస్తున్నారు. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా మేము ప్రభుత్వం పెట్టిన ఈ ఫ్రైడే రోజు మీరు అందరూ కూడా మీ ఇళ్ళల్లో ఉన్న నీళ్లు, తొట్టులో నీళ్లు కానీ మన ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా నీళ్లు నిలవ ఉంటే దానిపైన ఇసుక చల్లడం కానీ, పాతాయిలు చల్లడం కానీ, అదేవిధంగా కొన్ని నీళ్లు పారవేయడం కానీ ఇది చేసి ఎక్కడ కూడా దోమ పెరగకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లా డోన్ మండలం ఉడుములపాడు పరిధిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి జరిగిన ప్రమాదం కలకలం రేపింది. ఫ్యాక్టరీలో లిఫ్ట్ ద్వారా సామగ్రిని తరలిస్తుండగా లిఫ్ట్ కింద పడిపోవడంతో అందులో ఉన్న గణేష్, ప్రతాప్ అనే ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం అనంతరం గాయపడిన కార్మికులను కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. అయితే ఘటనపై అధికారులకు సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం వ్యవహరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ వైపు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లిఫ్ట్ నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఎందుకు స్పందించలేదు అనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రమాదానికి అసలు కారణమేంటి? అధికారుల తనిఖీలు ఎందుకు లేవు అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో ర్యాపిడో డ్రైవర్పై దాడి కేసులో పురోగతి. పోలో యాప్ ముఠా అరెస్ట్. నంద్యాల జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రులు తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్. శ్రీశైలం రైతుల సాగునీటి సమస్యలపై శిల్పా చక్రపాణి రెడ్డి గలం. త్వరలోనే కార్యాచరణ ప్రకటన. నంద్యాలలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. నంద్యాల ఎస్బీఐ కాలనీ చెరువు కట్ట అభివృద్ధిలో కొలతల వివాదం. పారదర్శకంగా సర్వే చేయాలని డిమాండ్. ఆత్మకూరులో విషాదం. భార్య అంత్యక్రియల వేళ గుండెపోటుతో భర్త మృతి. ఓటరు జాబితా నోటీసులపై ఆందోళన వద్దు. క్లారిటీ ఇచ్చిన నంద్యాల జిల్లా అధికారులు. సాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని నిలదీయాలి. శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపు. ఆలగడ్డ యూపీహెచ్లో మలేరియా నివారణ, దోమల నియంత్రణపై అవగాహన సదస్సు. డోన్ సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీలో లిఫ్ట్ ప్రమాదం. 2 కార్మికులకు తీవ్ర గాయాలు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.